హలో అండి అందరికీ. ఈరోజు ఈ వీడియో అయితే ప్రతి ఒక్కరికి కూడా ఎంతో కొంత యూస్ఫుల్ అవుతుందనేసి అయితే నేను అనుకుంటున్నాను. మనము నార్మల్గా ఇంట్లో ప్రతిరోజు కూడా రసం అయితే చేసుకుంటాము. చిన్నపిల్లలు ఉన్న వాళ్ళైతే ప్రతిరోజు కూడా చేస్తూ ఉంటారు. ఆ చేసేదేదో ఇలా మిరియాల రసంలో కనుక చేసుకున్నట్లయితే ఈ సీజన్లో వచ్చే జలుబు, దగ్గు, థ్రోట్ ఇన్ఫెక్షను ఇలాంటివన్నీ కూడా పూర్తిగా నయమవ్వకపోయినా ఖచ్చితంగా ఉపశమనం అయితే ఉంటుందండి. ఈ వింటర్ సీజన్లో మంచు వల్ల ప్రతి ఒక్కరు కూడా థ్రోట్ ఇన్ఫెక్షన్స్తో బాధపడుతూ ఉంటారు. మామూలుగా మనకి జలుబు, దగ్గు ఏదైనా వచ్చినా కూడా మనము పాలల్లో మిరియాలు వేసుకొని తాగుతూ ఉంటాం కదా. చిన్నపిల్లలు అయితే మిరియాల ఘాటుకి తినలేరనమాట. అలాంటి వాళ్ళకైనా సరే ఈ మిరియాల రసం కనుక చేసి 3 పూట్ల కనుక వాళ్ళకి తినిపిస్తే వాళ్ళకి ఖచ్చితంగా రిలీఫ్ అయితే ఉంటుందండి. ఈ మిరియాల రసం చేయడం కోసం మనమేమి ఎక్కువగా కష్టపడిపోక్కర్లేదండి. మనం నార్మల్గా ఇంట్లో రసం ఎలా చేసుకుంటామో అలాగే చేసేసుకోవచ్చు. కాకపోతే రసం పౌడర్ కొద్దిగా తయారు చేసుకొని రసం అయితే పెట్టుకోవాలి. ఈ రసం పౌడర్ కోసం అయితే మిక్సర్ జార్లోకి ధనియాలు, జీలకర్ర, మెంతులు అలాగే మనము మిరియాల రసం చేస్తున్నాం కాబట్టి మిరియాలని కొద్దిగా ఎక్కువ క్వాంటిటీలో తీసుకోండి. వాటితో పాటు ఒక 4-5 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకొని గ్రైండ్ చేసేసుకుంటే పౌడర్లా తయారవుతుంది. ఇప్పుడు మనం ఏ గిన్నెలో అయితే రసం చేయాలనుకుంటున్నామో అందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఎండుమిర్చి, ఆనియన్స్, కరివేపాకు, టమాటాలు ఇవన్నీ కూడా వేసుకొని ఫ్రై అవ్వనివ్వాలి. ఆ తర్వాత ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్న మిరియాల రసం పౌడర్ కూడా వేసుకోవాలండి. మిరియాల రసం పౌడర్ వేసుకున్న తర్వాత ఒక హాఫ్ మినిట్ మాత్రమే ఫ్రై అవ్వాలి, ఎక్కువసేపు ఫ్రై అవ్వకూడదు. ఆ తర్వాత ముందుగా నానబెట్టుకున్న చింతపండు గుజ్జును కూడా వేసుకొని మన పులుపుకి సరిపోయినన్ని వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. ఇందులో పులుపు, ఉప్పు, కారం అన్నీ కరెక్ట్గా సరిపోతేనే మనకి మిరియాల రసం టేస్ట్ కూడా బాగుంటుందండి. ఇంకా చారు మరగడం స్టార్ట్ అయిపోతుంది కదా, ఇలాంటప్పుడు ఉప్పు, పసుపు, కారం అయితే మరి యాడ్ చేయవసరం లేదు. పిల్లల కోసం కాబట్టి నేనైతే ఇక్కడ కారం ఏది యాడ్ చేసుకోలేదు. ఆల్రెడీ మిరియాలు అయితే కొద్దిగా ఘాటుగానే ఉంటాయి కదా, కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి. ఎక్కువసేపు మరిగించే అవసరం లేదు కూడా. ఒక పొంగు వచ్చిన తర్వాత ఒక 2-3 మినిట్స్ పాటు మరిగిస్తే చారు అయితే రెడీ అయిపోతుంది. నిజంగా మిరియాల రసం తింటే ఈ సీజన్లో ప్రతి ఒక్కరికి కూడా ఎంతో కొంత యూజ్ అయితే ఉంటుందనేసి అయితే ఈ వీడియో చేశానండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.